దేవుని సంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున మరొకసారి మా ప్రభు సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు కృప చూపెట్టారు. ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ ఆసక్తితో వినాలని ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మీ కొరకై ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఉదయకాలముకై ఏర్పాటు చేసిన దేవుని వాగ్దానము 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఈ లోకము నుండి, ఈ లోక వలయము నుండి, ఈ లోక దుష్టత్వం నుండి మనల్ని తప్పించి ప్రతినిత్యము మనని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అందుకే తెస్సలోనిక పత్రికలో, ఈ 2వ పత్రికలో చాలా విషయాలు మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో రాయబడి ఉన్నవి. అందుకే ఆయన అంటారు, సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుకవద్దు. ఈ పత్రిక మామూలుగా మేము చెప్పిన మాటలు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. అంటే దేవుని చిత్తాన్ని జరిగించని వారితో, దేవుని ఉద్దేశాలు తెలుసుకుని వారితో, ఈ లోక సంబంధమైన వారితో సాంగత్యం వద్దు అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో వ్రాస్తూ వస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును బట్టి నేను మీకు చేసే మనవి, ఎందుకంటే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన నిజంగా మన పట్ల ఎంతగానో మరి తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి వాడు. ఎందుకంటే మరి దేవుని సాన్నిధ్యంలో ఉంటున్న మనము, ఆయన మాట్లాడుతున్న ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోనిక రాస్తున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సహోదరులారా, మా వలన పొందిన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాను. ఎలాగు మమ్మను పోలి నడుచుకొనవలనో మీకు తెలియను. మేము మీ వద్ద అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేసి జీవనం చేస్తేమి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోని సంఘానికి రాస్తున్న ఉత్తరములో ఎవరికి మేము భారముగా లేము, ఎవరి వద్ద మేము ఆశించట్లేదు, ఎవరి వద్ద ఉచితంగా మేము దేనిని పుచ్చుకునట్లేదు అంటున్నాడు. మేము వ్యయ ప్రయాసలకు ఓర్చి మిమ్మల్ని స్థిరపరచాలనేదే మా ఉద్దేశము, మా ఆశ, మా ఆకాంక్ష అని చెప్తా ఉన్నాడు. కనుక దేవుని వాగ్దానం మన పక్షాన మరి చేసినటువంటి వాగ్దానము ఎంతో గొప్పది. నిజంగా దేవుని యొక్క వాగ్దానము మనం చూచినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని చెప్పి దేవుని వాగ్దానం ఉన్నది. అవును, అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడిదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అని రాయబడి ఉంది. కనుక దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి, దేవుని వాగ్దాన్ని స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి ఆయన నామంలో మనం ముందుకు సాగినట్లయితే దేవుని వాగ్దానం ఎంతో నమ్మదగింది. కనుక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభువును స్తుతించట్లో ఎంతో ఆనందము, సంతోషం అన్నది. కనుక ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవమగల మా తండ్రి, జీవాధిపతి, నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నాయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతానని మీ వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు. కనుక నీ వాగ్దానము నమ్మదగింది కనుక
నీ వాగ్దాన ప్రకారంగా జీవించే బలమును, శక్తిని, తెలివిని, జ్ఞానము మాకు అనుగ్రహించండి. మేము ఈ లోక సంబంధమైన ఆశను అనుసరించక నాయనా ఉత్తమమును, అనుకూలమైన నీ చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగునట్లు కృప చూపెట్టి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని సంగమా, ప్రభు అయిన యేసు నామములో మీకు శుభాలు. మీరు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఇతరులకు షేర్ చేసి వారును మనమును దేవుని దీవెనకు పాత్రలమవుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.